తెలంగాణలో సంచలనం సృష్టించి లాయర్ వామనరావు హత్యపై సీబీఐ విచారణ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామంలో వామనరావు ఇంటికి సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. వారి కుటుంబ సభ్యుల నుంచి సీబీఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల వద్ద హైకోర్టు న్యాయవాదులైన గట్టు వామనరావు, ఆయన భార్య పివి నాగమన్లను నడి రోడ్డుపై దుండగులు హత్య చేయగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, సిబిఐ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత సిబిఐ విచారణ తెలంగాణలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి 2 కేసుల్లో మొదటిది వామనరావు దంపతుల హత్య కేసు. మంతని నియోజకవర్గానికి చెందిన లాయర్లు వామనరావు దంపతులు ఇద్దరిని కూడా అత్యంత పాశవికంగా నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లాయర్లు కూడా గతంలో నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి విచారణ పూర్తిగా సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో వామనరావు తండ్రి సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాను సిబిఐ దర్యాప్తు కోరగా కోర్టు సిబిఐ దర్యాప్తుకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి సిబిఐ అధికారులు ఈ రోజు నుంచి సిబిఐ దర్యాప్తును క్షేత్రస్థాయిలో చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా రామగుండం కమిషనరేట్ లో సిబిఐకి ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకొని వామనరావు సొంత గ్రామం అయినటువంటి గుంజపడుకు వెళ్లారు. వామనరావు తల్లిదండ్రుల్ని విచారణ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. తన నుంచి హత్యకు సాధించినటువంటి వివరాలు, దాంతో పాటుగా మరికొన్ని వివరాలు సేకరించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పటి కొద్దిసేపటి క్రితమే వామనరావు తండ్రి తనతో పాటుగా మరొక బంధువుని ఇద్దరిని కూడా సిబిఐ ఎక్కడైతే మర్డర్ జరిగిందో కల్వచెర్ల దగ్గరికి తీసుకెళ్లి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. దాదాపుగా 20 రోజుల పాటు సిబిఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉండి ఈ కేసుపై విచారణ చేసే అవకాశాలున్నాయి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.